రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న యువ పేసర్ యష్ దయాల్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను 5 ఏళ్లుగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి యష్ దయాల్ మోసం చేశాడని, లైంగిక వేధింపులకు గురి చేశాడని పేర్కొంది. తనతో అన్ని రకాలుగా సంబంధం పెట్టుకున్నాడని ఉజ్వల్ సింగ్ అనే ఆ అమ్మాయి పేర్కొంది. అయితే ఇప్పుడు తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తప్పించుకుంటున్నాడని ఆ యువతి ఫిర్యాదులో వెల్లడించింది. అతను ఇతర అమ్మాయిలతో కూడా సంబంధాలు పెట్టుకుని తనను మోసం చేశాడని ఆరోపించింది. అయితే గజియాబాద్ కు చెందిన బాధితురాలు తన ఫిర్యాదులో కీలక విషయాలను వెల్లడించింది. తనను కుటుంబ సభ్యులకు కోడలిగా కూడా పరిచయం చేశాడని, తన నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆరోపించింది. అతడి మోసాన్ని గ్రహించి నిలదీయడంతో తనపై శారీరక హింసకు పాల్పడి మానసిక వేదనకు గురి చేశాడని ఆరోపించింది. తన వద్ద స్క్రీన్ షాట్లు, ఫోటోలు, వీడియో కాల్స్, చాట్ రికార్డు లాంటి పక్కా ఆధారాలున్నాయని ఆమె వెల్లడించింది. రిలేషన్ లో ఉన్న సమయంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా పేర్కొంది. ఇదే విధంగా యష్ దయాల్ ఇతర యువతులను కూడా మోసం చేశాడనే విషయం తనకు తెలిసిందని ఆరోపించింది. ఈ విషయంపై జూన్ 14, 2025న కూడా మహిళా హెల్ప్ లైన్ 181 కి కాల్ చేసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించానని, అయితే పోలీస్ స్టేషన్ నుండి ప్రక్రియ ముందుకు సాగలేదని బాధితురాలు వాపోయింది. దీని తర్వాత ఇప్పుడు బాధితురాలు నేరుగా సీఎం కార్యాలయంలో న్యాయం కోసం వేడుకుంటోంది. అయితే ఆ యువతి చేసిన ఫిర్యాదుపై సీఎంఓ వెంటనే స్పందించింది. గజియాబాద్ లోని ఇందిరాపురం సర్కిల్ ఆఫీసర్ను విచారణకు ఆదేశించింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా అందిన ఈ ఫిర్యాదు జూలై 21లోగా పరిష్కరించి పూర్తి నివేదికను సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనిపై యష్ దయాల్ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.